టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు, అధికారులు. తెలంగాణ ప్రజల ఆశయాల సాధనకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆకాంక్ష. రైతు అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ ప్రారంభ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కన్నుల పండుగగా జరిగింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన సచివాలయం ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు, సచివాలయ ఉద్యోగులు, అధికారులు, వేలాది మంది సిబ్బందితో కళకళలాడింది. తొలుత ప్రగతి భవన్లో ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుండి నేరుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అక్కడి నుండి సెక్రటరియట్ కు చేరుకున్న సీఎం కు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సాదర స్వాగతం పలికారు. వేదిక మీదకు చేరుకున్న అనంతరం తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశాన్నిచ్చారు. 9 ఏళ్లు పూర్తి చేసుకున్న 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న స్వయం పాలన, సాధించిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ విశ్లేషణాత్మకంగా వివరించారు. పర్యావరణ విధ్వంసం నుండి కోలుకునేందుకు, అడవుల పునరుద్ధరణ కోసం, రాష్ట్ర వ్యాప్తంగా చెట్ల పెంపకం కోసం ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టింది. హరించుకుపోయిన వనాలను పునరుద్ధరించి రాష్ట్రంలో పచ్చదనాన్ని 22% నుంచి 33% పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం. ప్రజా సహకారంతో ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం. గత 9 ఏళ్లలో రికార్డు స్థాయిలో 273 కోట్ల మొక్కలు నాటుకున్నాం. 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా 23 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 ఉన్నాయి. చెట్ల సాంద్రత 2014లో 2,549 చదరపు కిలోమీటర్లు ఉండగా అది ప్రస్తుతం 2,848 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 70% పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొనడం సంతోషదాయకం. ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే పార్కులు అంతగా అందుబాటులో ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా వాటి నిర్వహణ సరిగా జరిగేది కాదు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక నర్సరీతో పాటు 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,725 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 కిలోమీటర్ల పొడవున రహదారి వనాలు పూర్తి చేశాం. అందుకే ఇప్పుడు ఏ రోడ్డు వెంట వెళ్ళినా పచ్చదనం కనువిందు చేస్తోంది. ఈరోజు కొన్ని పత్రికలలో కవిశేఖర్లు, శ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారు ఒక అద్భుతమైన పద్యాలు రాశారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో దారులన్నీ పూల తేరులైనాయని చెప్పి వారు రాయడం జరిగింది. ఇది దానికి స్పందనగా వారు రాశారు. వారికి నా ధన్యవాదాలు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు తెలంగాణ పొలిమేరల్లోకి రాగానే వర్ణశోభితమై కనువిందు చేస్తున్న చెట్లను చూసి పులకించిపోతూ ఉన్నారు. ఇది మనకు గర్వకారణం. పట్టణాల్లో 700 కోట్ల రూపాయల వ్యయంతో 179 చోట్ల అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ జెండాను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ నీరజ సూడా, చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నివాళులర్పించారు. తర్వాత ఆమె కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మీరా కుమారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణ ప్రజలు ఏ లక్ష్యం కోసం కొట్లాడారో ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. తెలంగాణ అన్ని వర్గాల ప్రజల త్యాగాలను చూసి కాంగ్రెస్ త్యాగం చేసి మరీ తెలంగాణ ఇచ్చిందని తెలియజేశారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా దేశంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉండాలంటే తెలంగాణ ఆశయాలు తెలిసిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల త్యాగాలు ఆశయాలు కాంగ్రెస్ కు మాత్రమే తెలుసని అన్నారు. थोड़ा साइड हो जाओ, साइड हो जाओ, साइड हो जाओ, साइड हो जाओ। सेक्रेटरी गार्ड తీసుకోండి, ఫస్ట్ సెక్రటరీ గార్డ్ తీసుకోండి. भैया भैया साइड हो जाओ, थोड़ा साइड हो जाओ. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, డీసీపీ శ్రీనివాస్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మద్దతు పొందుతుంది. నాటి నుండి నేటి వరకు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా దేశంలో అంచుకుంటే రీతిలో పలు పథకాలు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని దిగించింది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ నేపథ్యంలో గత 9 ఏళ్ల కాలంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంక్షేమ, విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాలలో రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలియజేయడం సంతోషిస్తున్నాను. ఆర్థిక అభివృద్ధి తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర పరిస్థితి గమనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జీఎస్డీపీ వార్షిక వృద్ధి రేటు రైతు అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసమే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం అని రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అనకాపల్లిలో గల స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం 2వ మెగా మేళాను కలెక్టర్ రవి పటాన్ శెట్టి నేతృత్వంలో మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 45 రైతు భరోసా కేంద్రాలకు గాను ప్రతి ఆర్బీకే స్థాయిలో ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సిహెచ్సి గ్రూప్ 1 గ్రూపుకు 15 లక్షల విలువ గల యంత్రాలను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. అందులో 10% రైతు చెల్లిస్తే 7.5 లక్షల వరకు సుమారు 50% యూనిట్ ఖర్చు బ్యాంకు అందజేస్తుందన్నారు. ఎస్ఎం నిబంధన ప్రకారం యంత్రాల ధరలో 40% వరకు రాయితీ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఇలాంటివి కూడా అక్టోబర్ మాసంలో నిరుపేదలైన ఆ రైతన్నలకు కూడా 7 లక్షల మంది రైతన్నలకు కూడా పంపిణీ. అన్ని స్కీమ్స్ ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క రైతు ఎలా బాగుపడాలి, రైతు సమస్య గ్రామ స్థాయిలోనే ఎలా సాల్వ్ అవ్వాలి, దానికోసం చేసే ఈ కృషి. ఓన్లీ ఫార్మ్ మెకనైజేషన్ కాకుండా ఇప్పుడు వచ్చే నెలలో మనకి సీడ్ సబ్సిడైజ్ సీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రిజిస్ట్రేషన్ మనకి ఆర్బీకే లెవెల్లోనే జరుగుతాయి, డిస్ట్రిబ్యూషన్ కూడా ఆర్బీకే లెవెల్లో జరుగుతాయి.
ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆర్టీకే లెవెల్లో జరుగుతాయి. సో మీరు చూసుకుంటే ముందు ఉన్న సెంట్రలైజ్ అంటే మండల్ లెవెల్లో జరిగే పని ఇప్పుడు గ్రామ లెవెల్లో జరుగుతున్నాయి. చాలా వరకు డీసెంట్రలైజ్ అయ్యింది. రైతుల సమస్య గ్రామం స్థాయిలోనే సాల్వ్ అవుతున్నాయి. మనం వెళ్ళే విజిట్స్ లో కూడా మనకి తెలుస్తున్నాయి. అంటే మనకి వచ్చే జగనన్నకి చెప్తాం కార్యక్రమంలో కూడా వచ్చే ఇష్యూస్ కూడా చూస్తే ఏవి రైతు భరోసా ఇష్యూస్ ఉండొచ్చు, మిగతా ఏదైనా సబ్సిడీ లేదంటే లోనింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, అవి కూడా మన అప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మండల్ లెవెల్లో ఉండొచ్చు, లేదంటే మన జిల్లా అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ అగ్రో అడ్వైజరీ బోర్డులో తెలిసిపోతే అక్కడ లెవెల్లో మనం సాల్వ్ చేస్తున్నాము. ఇది ఎందుకు చేయగలిగామంటే మీ అందరి సహకారం వల్ల. కానీ ఇంకా మనకి అనకాపల్లి జిల్లాలో చాలా చేయాల్సిన అవసరం ఉంది. పదవులు ఇస్తామంటే ఒక్క పార్టీ, పదవులు వస్తాయంటే మరో పార్టీ, ఇలా 3 పార్టీలు మారటమే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రంగా దుర్భాషలాడి కేసులు వేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి ఇన్ఛార్జి పదవి ఇవ్వటమేంటి? ఇన్ఛార్జి పదవిపై నిర్ణయం తీసుకునే విధానం కరెక్ట్ కాదని దివంగత నేత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం అధిష్టానంపై భగ్గుమన్నారు. కోడెల కార్యాలయంలో నుండి స్థానిక ఎన్టీఆర్ భవన్ వరకు నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి అక్కడ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. శివరాం మాట్లాడుతూ కోడెల కుటుంబంపై కుట్ర జరుగుతోందని, సొంత పార్టీ నేతలే అధినేత చంద్రబాబును కలవకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు మృతి చెందితే వారి వారసులకు అండగా ఉన్న పార్టీ కోడెల కుటుంబానికి ఎందుకు అండగా నిలవడం లేదని ప్రశ్నించారు. కోడెల కుటుంబంపై ఈ వివక్ష ఎందుకు అని ప్రశ్నించారు. పార్టీలు మారి వచ్చిన నేతలకు ఇస్తున్న గౌరవం కోడెల కుటుంబంపై ఎందుకు లేదని నిలదీశారు. శత్రువు కూడా పని చేస్తే కోడెల గారి చెంతన పని చేయాలి, ఆయన నాయకత్వంలో పని చేయాలని చెప్పి శత్రువు కూడా గర్వపడే నాయకుడు పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు గారు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ప్రాణాలు అడ్డంగా పెట్టి పార్టీని బ్రతికించి కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. ఆయన మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు, చివరికి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద బాంబు దాడులు చేసినా కూడా భయపడకుండా ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని బ్రతికించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ఒక పక్క అభివృద్ధి, మరొక పక్క నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలబడటం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు గారి ఆలోచనలకు అనుగుణంగా ఆ రోజు మహిళలు తమ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గంలో కనపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం కోడెల శివప్రసాదరావు గారు చేసిన కార్యక్రమం అని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా గారు ఆలోచనతో రాజకీయాల్లోకి తీసుకువచ్చి తనను నమ్మి ముందుకు తీసుకువెళ్లిన అన్నగారి రుణం తీర్చుకున్న నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అన్నగారి ఆలోచనలు, అన్నగారి కళలు నెరవేర్చాలని చెప్పి ఆ రోజు బసవతారకం గారు క్యాన్సర్ వ్యాధితో చనిపోతే ఆయన పేరుతో క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించి ఈరోజు ఎంతో మంది పేదలకి బాలకృష్ణ గారి సారథ్యంలో ముందుకు వెళ్తుంది, భారతదేశంలో ఉన్నతమైన ప్రమాణాలతో నడపగలుగుతుందంటే దానికి పునాది వేసిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. నందమూరి తారక రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన నమ్మి రాజకీయాల్లోకి వచ్చి ఆయన రుణం తీర్చుకోవడం కోసం ఎక్కడా లేని విధంగా తారక రామ సాగర్ పేరుతో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక శిష్యుడిగా తన గురువు మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్న నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ఇంతకు ముందు చెప్పినట్లు ఎప్పుడు కూడా ప్రతిపక్షం పార్టీ వాళ్ళకి భయపడాలా, ప్రతిపక్షం చేసే కుట్రలకి భయపడాలా, ఎదుర్కొన్నాం, పోరాటం చేశాం, నిలబడ్డాం, పార్టీని బ్రతికించుకున్నాం. మా కుటుంబంలో ఎప్పుడు కూడా బయటికి వెళ్తే మరలా ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకం, ధైర్యం, భరోసా లేనప్పుడు కూడా పార్టీ కోసం మా కుటుంబం ఒక త్యాగానికి సిద్ధపడింది. కోడెల శివప్రసాదరావు గారు ఉంటే ఎంతో మంది కార్యకర్తలకు అండగా నిలబడగలరు, పార్టీ గర్వంగా ఇక్కడ జెండా ఎగరగలదు అని చెప్పి మా కుటుంబం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఎప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు మళ్ళా ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో అని చెప్పినప్పుడు కూడా ఒకటే మాట చెప్పేవాళ్ళు, నేను లేని మీకు రోజు నా కార్యకర్తలందరూ కుటుంబంలాగా మీకు అండగా నిలబడతారు. కార్యకర్తలే నా కుటుంబం. రాజకీయాల కన్నా కూడా ప్రతి ఒక్క కార్యకర్తని ఒక తోబట్టులాగా, ఒక సోదరులాగా భావించి వారి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి పాటుపడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. కోడెల శివప్రసాదరావు గారి మరణం ఈరోజు మనందరికీ తెలుసు. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలన్నా, తెలుగుదేశం కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలన్నా దానికి టార్గెట్ కోడెల కుటుంబం. కోడెల శివప్రసాదరావు గారిని వేధించి అక్రమ కేసులు బనాయిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడతారని చెప్పి ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గానికి ఒడిగట్టింది. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను,
మా మీద పెట్టిన ఎన్నో అక్రమ కేసులు ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఒక్క దాంట్లో అయినా మీరు నిరూపించగలిగారా? ఒక్కడైనా మీరు అరెస్ట్ చేయగలిగారా? ఒక్క దాంట్లో అయినా మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలిగారా? ఒక రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో మా కుటుంబం మీద పెట్టిన కేసులు దేనికి పనికిరానివిగా వాళ్ళు తేల్చబడతా ఉన్నాయి. ఒక్కటి అడుగుతూ ఉన్నాను, ఆ రోజు కోడలి గారు చనిపోయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అనడానికి మహానాడులో ప్రకటించిన పథకాలే నిదర్శనమని టీడీపీ మహిళా నాయకులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ కార్యాలయంలో నేతలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మహాశక్తిలోని పథకాలు మహిళల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడుకు మాకు సంతోషం అయిపోయి ఈరోజు మేము పాలు అభిషేకం చేసినాం. మహిళలంతా మాకు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ ఆడబిడ్లకు బస్సు ఛార్జీలు పాస్ తీయిస్తానన్నాడు. చాలా సంతోషమైంది. అలాగే ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికే ఇస్తాననలేదు. నువ్వు 5 మంది ఉన్ని 10 మంది ఉన్ని అందరికీ నేను సల్లాసౌటుగా ఒక్కొక్కరికి 15,000 ఇస్తానన్నాడు అమ్మఒడి. అలాగే గ్యాస్ కనెక్షన్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నాడు. చాలా సంతోషంగా అయింది. అలాగే రైతులకు పాస్బుక్ల పైన 20,000 ఇస్తానన్నాడు. అందరికి మంచి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం చేసేంత వరకు మేము నిద్రపోము. సీఎం చేసి జెండా ఎగరేసి మేము అలాగే మన రమేష్ అన్న దొమ్మలపాటి రమేష్ అన్న ఆఫీసులో ఈ పండుగ చేసుకుంటా అనే దానికి అన్న ఆశయాలు మేరకు టమోటో పంటకు మదనపల్లె మార్కెట్ యార్డ్ నందు గరిష్ట ధర పలుకుతుండటంతో చుట్టుపక్కల రైతులు ఇక్కడికే తమ పంటను తీసుకురావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని మార్కెట్ యార్డు డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. రైతులు పండించిన టమాటా పంటకు గరిష్టంగా క్రేట్ 700 రూపాయలు పలకడంతో రైతులు ఇక్కడికి వచ్చి తమ పంటను అమ్ముతున్నారని వివరించారు. మదనపల్లి మార్కెట్ యార్డ్లో ఇప్పుడు మనము ముందు నుండి జాక్పాట్ అనేది లేకన్నా రైతులకు అందరికీ చెప్పి జాక్పాట్ లేకన్నా ఫస్ట్ అరికడుతున్నాం. కానీ ఇప్పుడు ఎక్కడన్నా కానీ జాక్పాట్ జరుగుతుంటే రైతులు వచ్చి మన మార్కెట్ యార్డ్కు ఎవరికైనా కానీ వచ్చి ఇప్పుడు ఇన్వాల్వ్ చేస్తే మేము దాని మీద చర్య తీసుకొని రైతులకు ఇబ్బంది లేకన్నా జాక్పాట్ లేకన్నా రైతులకు వచ్చే ప్రాఫిట్ ఇబ్బంది లేకన్నా మేము తీసుకెళ్తామని మార్కెట్ యార్డ్ తరఫున మేము అందరికీ చెప్తున్నాం రైతులందరికీ. ఇప్పుడు నిన్న మార్కెట్ యార్డ్లో 800 రూపాయల దాకా క్రేటు పలికింది. దానివల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మదనపల్లి రేటు బాగుండాలని ఈరోజు మదనపల్లికి ఎక్కువ కాయ వచ్చింది. దానివల్ల ఈరోజు 1050 టన్నులు వచ్చింది. దానివల్ల కొంచెం ట్రాఫిక్ ఉంది. దానివల్ల మేము శ్రద్ధ తీసుకొని ట్రాఫిక్ అంతా కొంచెం క్లియర్ చేసి మార్కెట్ యార్డ్లో కొంచెం ఇబ్బంది లేక మార్కెట్లో వచ్చే రైతులందరికీ కూడా మేము సపోర్ట్ ఉండి రైతులు మండీ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మండీ వాళ్ళకి డబ్బులు తీసిస్తూ ఎక్కడ కూడా రైతులు సపోర్ట్ చేయాలని మేము ఎంతో కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిపక్షాలు ఉనికిని కోల్పోయే విధంగా అరాచకాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి విమర్శించారు. ప్రతిపక్షాల నాయకులను బెదిరించడం, భయపెట్టడమే పనిగా పెట్టుకున్నారని, గ్రామాల్లో ప్రతి వ్యక్తి డేటాను వాలంటీర్ తీసుకుని వైసీపీకి అనుకూలంగా లేని వారికి ఓటర్ల లిస్టులో పేరు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరుగుతాయా అనే అనుమానం కూడా వస్తోందన్నారు. ఓటర్ల జాబితాలో పేరు లేదని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం శాసనసభ సభ్యులు అపారమైన రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అనేక దశాబ్దాలు కుటుంబం అంతా కూడా అధికారంలో ఉన్నారు. ఆయన 2-3 పర్యాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు. తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఎమ్మెల్సీగా పనిచేశాడు. ప్రజలు అనంతపురంలో అవకాశాలు ఇచ్చారు. చాలా సంతోషం. ఆయన నాకున్న అపారమైన అనుభవంతో నేను ఈ 4 ఏళ్లలో చాలా అభివృద్ధి చేశానని చెప్పాడు. నాకున్న లోకసభలో అపారమైనటువంటి అనుభవంతో, కేంద్రం ఉన్నటువంటి సత్సంవాదాలతో నేను సుభాష్ రోడ్డు గుత్తు రోడ్డు తెచ్చాను.
నేను చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు, అయ్యా నీకు ఒక నమస్కారం, నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు పోయి ప్రయత్నం చేసావా లేదా, అది తీసుకొచ్చి టెండర్లు పిలిపించావా అనే దానికి నేను జోలికి పోవడం లేదు. ఎందుకంటే ఎవరికైనా బాధ్యత అది. ఆయన పదే పదే ఏం చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్లో జరిగినప్పుడు చెప్పాడు, నేను తలా రంగయ్య ఎంపీ గారు పోయినాం మాట్లాడినామని. సరే, ఒక ఏదైనా మేజర్ ప్రాజెక్ట్ తెచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీసీగా సీఎంగా వీడియో కాన్ఫరెన్స్లో ఒక మాట చెప్తానే శాంక్షన్ అవుతాయా? దానికి ప్రపోజల్స్ ఉండాలా, దాని కింది స్థాయి నుంచి అనేక రకాలుగా ప్రత్యుత్తరాలు ఉండాలా. తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లోకి తీసుకుపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు కేంద్ర మంత్రి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రిగా తన ధర్మం, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చెప్పాల్సిన బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, ఎవరైనా కూడా ఆ వీడియో కాన్ఫరెన్స్లో అన్ని భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఆ శాఖ సంబంధిత మంత్రితో మాట్లాడేటప్పుడు అయ్యో ఇవన్నీ ఉన్నాయి మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి గుర్తు చేసేటువంటి బాధ్యత ఉంది. అవసరం వస్తే మీరు చేయండి అని చెప్పి అభ్యర్థించేటువంటి బాధ్యత ఉంది. ఒక్క అభ్యర్థనతోనే ఇవన్నీ కంప్లీట్ అవుతున్నాయా? పోనీ మీరు ఎంపీగా గుండె మీద చేసుకొని వెంకటరామరెడ్డి గారు మీరు చెప్పండి, మీరు అపారమైన అనుభవం ఉంది, కేంద్రంలో సత్సంబంధాలు ఉన్నాయి, నాకు చాలా అపారమైనటువంటి పలుకుబడి కేంద్రంలో ఉంది కాబట్టి తెచ్చానంటున్నాను. మరి ఈ కేంద్రంలో పలుకుబడి ఉండి ఎంపీగా ఉన్నప్పుడు మీరు అనంతపురంలో ఈ గుత్తు రోడ్డుది ఆంధ్రా బ్యాంక్ దగ్గర మీ బ్రదర్-ఇన్-లా రామరెడ్డి గారిది అది అనేక సందర్భాల్లో గుంతలు పడితే నేను మున్సిపాలిటీ నుంచి ప్యాచ్ వర్క్లు చేయించడం, ఆరెంజ్ బాల్తో చేయించడం, లాస్ట్కి ఈ డబ్బులు సరిపోవని చెప్పి అది స్టేట్ నుంచి ఏదైనా పెట్టి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పేద ప్రజలకు జీవనాడిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మెయిన్ ఆఫ్ చేయడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అప్పటికే ఏసీ యూనిట్లలో మంటలు వ్యాపించగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మంటలు ఆగాయి. అయితే ఐసీయూలో దట్టమైన పొగలు వ్యాపించడంతో చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వెంటనే వారిని శానిటేషన్, సెక్యూరిటీ, ఎంఎస్ఓలు స్పందించి సురక్షిత వార్డులకు తరలించారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో సిబ్బంది స్పందించిన తీరును ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ వెంకటరెడ్డి తదితరులు అభినందించారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు ఓ నకిలీ పోలీసును అరెస్ట్ చేశారు. ఈ మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్కిల్ సిఐ భూషణం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఆకుల శివనాగరాజు చిరు దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడన్నారు. ఈ క్రమంలో గత 7 నెలలుగా ఓ వ్యక్తి శివనాగరాజు దుకాణం వద్దకు వచ్చి తాను పోలీసునని చెప్పి తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని తెలిపారు. దీంతో విసుగు చెందిన శివనాగరాజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. బాధితుని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా నకిలీ పోలీసు అవతారం బయటపడిందన్నారు. అతడిని మంగళగిరి పరిధి గండాలయ్యపేటకు చెందిన చెన్నుపల్లి మోహన్ గా గుర్తించామన్నారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసి బాధితుడి వద్ద వసూలు చేసిన నగదును రికవరీ చేశామని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఏ క్రాంతి కిరణ్, సిబ్బంది బాలాజీ నాయక్, సిహెచ్ రామకృష్ణ, బి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఆకురాతి శివనాగరాజు, ఇతని ఎర్రబాలెం ఓల్డ్ సినిమా హాల్ సెంటర్ దగ్గర కూల్ డ్రింక్ షాపు నడుపుతుంటాడు. ఇతని దగ్గరికి చెన్నుపల్లి మోహన్ అనే గండాలయపేట మంగళగిరికి చెందిన అతను గత 3 నెలలుగా ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి మేము మఫ్టీ పోలీసులు అని చెప్పి అతని దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ ఒకసారి 2,000 రూపాయలు, ఒకసారి 1,500 రూపాయలు తీసుకున్నాడు. 31వ తారీఖున మార్నింగ్ వెళ్ళి 2,000 రూపాయలు డిమాండ్ చేశాడు అతన్ని మఫ్టీ పోలీసులు అని చెప్పి. దాని మీద అతనికి అనుమానం వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఈ చెన్నుపల్లి మోహన్ని అదుపులోకి తీసుకుని ఎస్ఐ గారు
అరెస్ట్ చేయడం జరిగింది. మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, ఎవరైనా పోలీసుల పేరు చెప్పి డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయాలని ట్రై చేస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయమని విన్నవించుకోండి. పాత డబ్బులు రికవరీ చేసాడు ఎస్ఐ గారు. ఇప్పటివరకు ఏం చెప్పలేదు, వెరిఫై చేస్తాం కేసులో, పాత కేసులో ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్లో 57 మంది బాలులను చైల్డ్ లైన్ సిబ్బంది పట్టుకున్నారు. వీరంతా బీహార్ నుండి వరంగల్ హనుమకొండకు వస్తున్నట్లు సమాచారం. 1000 స్తంభాల గుడి ముందు ఉన్న మదర్సాలో కాశీబుగ్గలో చేర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. వీరంతా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ పై పడుకొని ఉండటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో 2 బ్రాండింగ్స్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. SEZలో బ్రాండింగ్స్కు దుస్తులు తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు బి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి చేరుకోవడానికి బ్రాండింగ్స్ బస్సులు ఎక్కారు. ముందు వెళ్తున్న బ్రాండింగ్స్ 1 బస్సును బ్రాండింగ్స్ 2 బస్సు వెనుక భాగం నుండి ఢీకొట్టింది. ఢీకొట్టిన బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన కంపెనీ యాజమాన్యం వీరిని హుటాహుటిన అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బ్రాండింగ్స్ బస్సులు అతివేగంగా నడపడం వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన బస్సు నుజ్జునుజ్జైంది. గాయపడిన వారిలో కొంతమందిని అచ్యుతాపురం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మరికొంతమందిని అనకాపల్లి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు, అధికారులు. తెలంగాణ ప్రజల ఆశయాల సాధనకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆకాంక్ష. రైతు అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.